వైసీపీ దారుణ ఓటమితో చాలామంది ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొంతమంది నేతలు వేరే పార్టీలో చేరిపోయారు. ఇంకొంతమంది సైలెంట్గా ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ సైలెంట్ బ్యాచ్లోకి వచ్చి చేరారు మల్లాది విష్ణు. ఈయనకి ఈసారి జగన్ టికెట్ కేటాయించలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో ఆయన మౌనంగానే ఉంటున్నారు. అయితే ఆయన పక్క పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఓ పార్టీలో చేరడానికి తెగ ప్రయత్నాలు చేశారట. కానీ ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆగిపోయారట. మరి మల్లాది అడుగులు ఎటువైపు పడతాయి? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణ సామాజిక వర్గం నాయకుడు మల్లాది విష్ణు కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. ఆయన వైసీపీ హయాంలో దూకుడుగా ఉండేవారు. వైసీపీ సొంత మీడియాలో నిరంతరం చర్చకు వచ్చేవారు. జగన్ను, వైసీపీ సర్కారును కూడా ఆయన సమర్థించేవారు. అదే సమయంలో విపక్షాలపైన విమర్శలు చేసేవారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇతర నేతలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినా మల్లాదికి మాత్రం అసలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. మల్లాది ప్లేస్లో విజయవాడ సెంట్రల్కు వెస్ట్ నాయకుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును తీసుకువచ్చారు జగన్. ఈయనకు సహకరించాలని పార్టీ హైకమాండ్ మల్లాదికి సూచించింది. అయితే ఆయన ఏ మేరకు సహకరించారో, అసలు సహకరించలేదో ఎవరికీ తెలియదు. తనకు మంత్రి పదవి ఇవ్వనప్పుడే మల్లాది అలిగారు. ఇక టికెట్ కూడా తీసేసిన తర్వాత సహకరిస్తారని ఎవరూ అనుకోరు. మొత్తానికి ఎన్నికల్లో వెల్లంపల్లి ఘోర పరాజయం పాలయ్యారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికీ రాని మెజారిటీ సెంట్రల్లో టీడీపీ నేత బోండా ఉమా దక్కించుకున్నారు. ఇంత మెజారిటీ రావడానికి కారణం ఓవైపు కూటమి వేవైతే ఇంకోవైపు మల్లాది వర్గం అనే టాక్ వినిపిస్తోంది. సో దీనిని బట్టి మల్లాది వారు అప్పట్లోనే మౌనంగా ఉన్నారనేది అర్థమవుతోంది. ఇక ఎన్నికలు ముగిసి 3 నెలలైపోయినా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతంగా ఉన్న సెంట్రల్లో ఆయన నిర్మించిన ఆఫీసులు కూడా మునిగిపోయాయి. అయితే తను అనుకున్న కొద్దిమంది అనుచరులకు మాత్రమే మల్లాది అభయం ఇచ్చారు. మిగిలిన వారిని అస్సలు పట్టించుకోలేదు. ఇక పార్టీ అధినేత జగన్ కు కూడా ఆయన దూరంగానే ఉంటున్నట్టు సమాచారం. మొత్తానికి మల్లాది మనసులో అయితే ఇంకా కోపం పోలేదు. ఈ కోపం నేరుగా వైసీపీ అధినేతపైనే ఉంది. ఈ విషయంలో ఆయనకు డౌట్ లేదు. అయితే ఇప్పుడే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆయన మనసు మరో పార్టీ వైపు లాగుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నా ఆ పార్టీ ఈయనకు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదట. పోనీ పిలుస్తున్న పార్టీ వైపు వెళ్దామని అనుకున్నా మొత్తానికే మైనస్ అయిపోతామన్న ఆవేదన, భయం రెండూ ఉన్నాయట. దీంతో మల్లాది ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నారు. భవిష్యత్తును త్వరలోనే చెబుతానని ఆయన తనకు పరిచయం ఉన్న మీడియా మిత్రులతో నర్మగర్భంగా చెప్పారట. దీన్ని బట్టే మల్లాది అడుగులు ఎటు పడతాయో చూడాలి మరి.